దేవుని వాక్యముల నుండి సంఖ్యాకాండం 15వ అధ్యాయం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి సంఖ్యాకాండం 15వ అధ్యాయాన్ని చదువుకుంటాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చిన దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకి ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదైన కానీ గొర్రె మేకలలోనిదే కానీ దహన బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకనియే స్వేచ్ఛార్పణగా ననియే నియామక కాలమందు అర్పించునదియే ఎనియో దేనినైనను మీరు అర్పింపగోరిన యెడల యెహోవాకు అర్పణను అర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యముగా తేవలైను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయుటకై 30 ద్రాక్షరసమును పానార్పణమునుగా సిద్ధపరచవలైను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యంగా సిద్ధపరచవలెను. 10 ద్రాక్షరసమును పానార్పణంగా తేవలైను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలిని అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరిచిన యెడల ఆ కోడెతో కూడా 10 నూనె కలపబడిన 6 పళ్ళ పిండిని నైవేద్యంగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా 10 ద్రాక్షరసమును పానీయార్పణంగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొట్టేలుతో కూడాను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగూ చేయవలెను. మీరు సిద్ధపరిచిన వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికిని అట్లు చేయవలెను. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకి ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశీయే గాని మీ తరతరములలో మీ మధ్యనున్న వాడెవడు గాని యెహోవాకి ఇంపైన సువాసన గల హోమం అర్పింపగోరినప్పుడు మీరు చేయనట్లే అతడు చేయవలెను. సంఘమును కనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లు పరదేశీ ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికి ఒకటే ఏర్పాటు, ఒకటే న్యాయవేది ఉండవలెను. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, నేను మిమ్మును కొంచుపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారం తినున్నప్పుడు ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణంగా అర్పింపవలెను. కళ్ళపు అర్పణం వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటుపైన మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజం యెహోవాకి ఇంపైన సువాసనగా నుంటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. తెలియకయే దాన్ని చేసిన గనక అతడు క్షమింపబడను. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని అనగా యెహోవా సన్నిధినికి తీసుకొని రావలెను. అప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజం ఏమి వారి మధ్యన నివసించు పరదేశీ ఏమి క్షమాపణ నొందును. ఎలా అనగా ప్రజలందరూ తెలియకయే దాన్ని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపం చేసిన యెడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేకపిల్లను తీసుకొని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనక తెలియక పాపం చేసిన వాని నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయును. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం వలన వాడు పాపక్షమాపణ నొందును. ఇశ్రాయేలీలో పుట్టిన వాడే గాని వారి మధ్యన నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనాను పాపం చేసిన యెడల వానికిని మీకుని విధి ఒకటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనాను సాహసించి పాపం చేసిన యెడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అటివాడు నిశ్చయంగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి.
వాడు కట్టెలేరుట చూసిన వారు మోషే వద్దకును అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానిని ఏమి చేయవలేనో అది విశదపరచబడలేదు గనక వాని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నందవలెను. సర్వ సమాజం పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపలికి వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని కుచ్చుల మీద నీలి సూత్రం తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులైనట్లు మునపటి వలె కోరిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి విచారింపక దాన్ని చూసి యెహోవాజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండను. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో ఉండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు ఈ వాక్య భాగాలను మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఈ దినము మరి సంఖ్యాకాండం 15వ అధ్యాయం చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా చదువుకోవడం చేత ఎంతో మనకు ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. కారణం ఏంటిదంటే మరి దేవుడు తన నామమంతటి కంటే తనిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసినాడు కనుక దేవుడు ధర్మశాస్త్రాన్ని, కట్టడలను, న్యాయవిధులను మరి ఇజ్రాయేలులకు అనుగ్రహించినాడు. ఏ జనాంగానికి కూడా ఇలాంటివి అనుగ్రహించలేదు. నేటి దినాలలో శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని తప్పించి ప్రజలు సొంత మాటలు మాట్లాడేటటువంటి వారుగా, బోధించేటటువంటి వారుగా ఉన్నారు. వారు చెప్పే మాటలలో ఇదిగో దేవుని వాక్యములో మరి ఈ మాట రాయబడి ఉన్నదని తీసి వేలు పెట్టి చూపించే పరిస్థితిలో మరి బోధకులు లేకపోతే సేవకులు అనేటటువంటి వారు తక్కువగా ఉండడం మనకెంతో విచారాన్ని కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే సొంత బోధల వలన మరి దేవుడు ఎంత మాత్రమును మహిమపరచబడ్డాడు, సంతోషపడ్డాడు. కొన్నిసార్లు ఈ పేర్లు, ఈ బలులు, లేకపోతే ఈ కొలతలు, ఈ ఈ ఈ క్రమము ఇవన్నీ మనం చదువుకుంటున్నప్పుడు ఇసుకు పుట్టవచ్చు. కానీ ఇందులో మనకెంతో దీవెన ఉంటున్నది కనుక దేవుని వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా మరి పరిశీలనగా చదువుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో మరి కొన్ని సంగతులు మనం చూడగలం. మొదటి వచనంలో, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదే కానీ గొర్రె మేకలలోనిదే కానీ దహన బలిగానైనా తెచ్చి మొక్కుబడి చెల్లించుటకయే స్వేచ్ఛార్పణగా ననియో నియామక కాలం ముందు అర్పించున్నది అనియో దేనినైనా మీరు అర్పింపగొనేలా యెహోవాకు ఆ అర్పణం అర్పించేవాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యంగా తేవలేను. ఇక్కడ మొదట ఎవరమైనా మరి మనల్ని దేవుడు ఇంతవరకు కాపాడినాడని, లేకపోతే నా ఎడల దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకై నేను దేవునికి కృతజ్ఞత అర్పిస్తున్నాను అనడానికి గుర్తుగా వీరు ఇవి తీసుకొని రావాలను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి స్వేచ్ఛార్పణలు, దహన బలులు, మరి నైవేద్యము, హోమము, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, సమాధాన బలి, ఇవన్నీ కూడా మనుషులు దేవునితో మరి సహవాసాన్ని లేకపోతే సంబంధాన్ని పెంచుకునేవిగా ఉన్నాయి. కనుక పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యం, హోమము ఇవన్నీ చేయుచున్నామని అంటే అర్థం ఏంటంటే సకల పొరపాట్లను, తప్పిదాలను మేము ఒప్పుకొని ప్రభు సన్నిధానంలో సరి చేసుకుంటున్నామనడానికి గుర్తుగా ఉన్నాయి. ఇంకా దేవునికి ఆరాధనను చెల్లించేవిగా ఇవి మనకు గుర్తు చేస్తుంటున్నాయి. ఇక్కడ సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఒక సంగతి చూడగలం. 26వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలుల సర్వసమాజం వారి మధ్యన నివసించు పరదేశీ ఏమి క్షమాపణ నందు నెలయనగా ప్రజలందరూ తెలియకే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపం చేసిన వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది
ఆడు మేకపిల్లను తీసుకుని రావలేను. పొరపాటున యెహోవా సన్నిధిని దాన్ని చేసిన గనక తెలియకే పాపం చేసిన వాని నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేయును. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం వలన వాడు క్షమాపణ నొందును. ప్రియమైన సోదరులారా, మానవులంగా తెలియక ఏదైనా పొరపాటు చేసినప్పుడు మరి దేవుడు క్షమిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. పౌలు కూడా అంటాడు కదా, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, తెలియక చేస్తే గనక కనికరించబడితిని. పొరపాటున తెలియక చేసిన ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాదు, దేవుని వాక్యంలో 1 యోహాను రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయంలో మరణకరమైనటువంటి పాపం కలదు, మరణకరం కాని పాపం కలదు. తెలియక చేసేటటువంటి పాపం మరణకరం కానటువంటి పాపము. కాబట్టి మరి మనం తెలియక చేసినప్పుడు దేవుని వాక్యంలో మరి పౌలు కూడా ఉంటాడు, మీ అజ్ఞానపు కాలంలో మీరు చేసినటువంటి పాపాలు. తర్వాత అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. దేవుడు కొన్ని తెలియక చేసినటువంటి పాపాలన్నిటినీ ఆయన క్షమించును. కనుక ఈ విషయంలో మనము ఎంతగానో దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమైంటున్నాం. మనము దేవుని వాక్యం తెలియనప్పుడు, యేసుప్రభువారు తెలియనప్పుడు, ఆయన కట్టడలు న్యాయవిధులు తెలియనప్పుడు చేసిన ప్రతి పాపానికి ఆయన క్షమాపణ ఇచ్చునని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మరి ఇట్టి క్షమాపణ పొందినటువంటి వారమై మనం ఎంతో దేవుని ఎడల సంతోషం, ఆనందం కలిగి ముందుకు సాగిపోవడానికి ప్రభు ఎంతో కృప చూపుతాడు. అదే సమయంలో తెలిసి చేసేటటువంటి పాపాలు కూడా ఉన్నాయి. 31వ వచనం, సంఖ్యాకాండం 31వ వచనం, 30వ వచనం, సంఖ్యాకాండం 15:30 వచనం. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనా సాహసించి పాపం చేసినట్లా వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అటువాడు నిశ్చయంగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. ఎవరైనా సాహసించి పాపం చేసినప్పుడు దేవుడిని తృణీకరించినాడు అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువాడు దేవుని ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతాడని రాయబడింది. ఎందుకంటే వాడు దేవుని మాటలను అలక్ష్యం చేసినాడు, దేవుని ఆజ్ఞను మీరినాడు గనక దేవుని ప్రజల నుండి కొట్టివేయబడతాడు. ప్రియులారా, బుద్ధిపూర్వకంగా చేసే పాపాలకు క్షమాపణ లేదని రాయబడింది. బైబిల్లో కొంతమంది క్షమాపణ లేకుండా చనిపోయినారు. ఏశావు మరి తాను మారు మనసు పొందే అవకాశం లేకుండా చనిపోయినాడు. తర్వాత ఏలి కుమారులు హోప్ని, ఫినెహాసులు కూడా వారికి బలి ద్వారాగాను నైవేద్యం ద్వారాగాను ఏ విధం చేత ఆ కుటుంబానికి పాపక్షమాపణ దొరకదని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. కనుక మరి తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు చివరికి క్షమాపణ కూడా ప్రాయశ్చిత్తం కూడా దొరక్కోకుండా మనము మరి దేవుని ప్రజల నుండి కొట్టివేయబడమే కాదు, నరకానికి పాత్రమవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎంతో జాగ్రత్తగా మనము మరి ఈ లోకంలో జీవించడానికి ప్రభువును మరి అడగవలేను. అదే సమయంలో ఒక విశ్రాంతి దినం ఒకడు కట్టెపుల్ల లేరుట ప్రజలు చూసినారు. ఈ విషయాన్ని మోషే దగ్గరికి, అహరోన్ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతని విషయమై దేవుని వద్ద విచారించినప్పుడు అతన్ని రాళ్లతో కొట్టమని సెలవిచ్చినాడు. ప్రియులారా, మరి బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి భయంకరమైన శిక్ష ఉంటుందన్న సంగతి కూడా మనం గుర్తిరగాల్సినటువంటి వారం అంటున్నాం. మనం ఎంతో మరి అనుకోగా దేవుని ఎడల జీవించడానికి ప్రభు సహాయపడగాక. ప్రేమగల తండ్రి, మా ప్రియులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. నీ వాక్యానుసారంగా మేము నడవడానికి కృప చూపించమని యేసు ప్రభువారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.